ఎమ్మికనూరులో 54 కేజీల వెండి బిస్కెట్లతో వినాయకపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 60 లక్షల వ్యయంతో ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వెండి బిస్కెట్ల వినాయకుడికి పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు. ఆదోని, కర్నూలు, బళ్ళారి పట్టణాలకు చెందిన బంగారు వ్యాపారుల సహకారంతో 54 కేజీల వెండి సేకరించినట్లుగా నిర్వాహకులు వెల్లడించారు. శక్తి వినాయక మండలి తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఎమ్మిగనూరు కోట్ రోడ్ శక్తి వినాయక మండలి నుండి మాట్లాడుతున్నామన్నా. మేము గత 24 సంవత్సరాల నుండి వినాయక చవితి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నామన్నా. వినూత్న రీతిలో గత సంవత్సరము ఈ సంవత్సరమే చేసినామన్నా. గత సంవత్సరం కొత్త కరెన్సీ 54 లక్షల రూపాయలతో చేసినామన్నా. అది మంచి ప్రజాదరణ పొందింది. ఈ సంవత్సరము అక్షరాల 54 కిలోల వెండి బిస్కెట్లతో అలంకారం చేస్తున్నామన్నా. అంటే దాదాపుగా 60 లక్షల రూపాయలు అవుతుంది అనేది మా శక్తి వినాయక మండలి గౌరవ అధ్యక్షులు రుద్రగౌడ్ గారు మరియు ట్రెజరర్ అధ్యక్షులు వచ్చి ఆప్కో శ్రీధర్ గారు, సెక్రటరీ గారు వచ్చి నందవరం చంద్రశేఖర్ గారు. మేము ప్రతి సంవత్సరము కొత్త జంటలు కూర్చిపెట్టుకొని విగ్రహ ప్రతిష్ట అభిషేకాలు చేస్తామని ఇలా 2 రోజులు చేస్తామని. ఇలా ఇది వచ్చి 60 లక్షల రూపాయలు అవుతుంది. దాదాపుగా 54 కిలోల బిస్కెట్లు. అంటే మా మిత్రుల సహకారంతో ఇలా జరుగుతుంది. ఇది ఆదోని, కర్నూలు, బళ్ళారి నుండి బిస్కెట్లు తెప్పించుకొని అలంకారం చేస్తున్నాము. ఈ 3 రోజులు యాక్చువల్గా ప్రతి సంవత్సరము నృత్య ప్రదర్శన ఏమైనా కోలంట్లో అట్లాంటివి చేస్తుండే. మన ఈ క్రౌడ్ నుండి సెక్యూరిటీ ప్రాబ్లం నుండి మేము అలాంటివి ఏం చేయనట్ల. కాకినాడ పట్టణంలోని ఉల్లిముక్కలవారి వీధిలో